8 గంటలకు గుడి మూసివేయడం జరిగింది. 8 గంటల 45 నిమిషాల ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. స్థితి ఈ విధంగా ప్రతిసారి ఈ విధంగా జరగడం ఇక్కడ ఈ దేవాలయంలో మేనేజింగ్ మన కమిటీ ఆల్రెడీ శ్రీ 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 విజయదుర్గ కట్టమైసమ్మ దేవాలయం యొక్క కమిటీ ఉన్నది. ఆ కమిటీ ఆలన పాలన బ్రాహ్మణోత్తములను పెట్టి ఈ యొక్క పూజా కార్యక్రమాలు నిత్యము ప్రతి పండుగలు కార్యక్రమాలన్నీ కూడా మేము సజావుగా జరుగుతాము. ఈ యొక్క దేవాలయానికి పూర్తిగా ప్రజల మద్దతు ఉన్నది. ప్రజలందరూ కూడా దేవాలయానికి నమ్ముకొని వాళ్ళ మొక్కులన్నీ కూడా తీర్చుకునేటువంటి యొక్క ఇది ఇక్కడ ఉన్నది. ఇక్కడ నిన్న కాకుండా మొన్న రాత్రి దేవాలయం 8:30కు బంద్ చేసి మా యొక్క బ్రాహ్మణులు పూజారులంతా కూడా వెళ్ళిపోయిన తర్వాత తాళాలు వేసి వెళ్ళిపోయేటువంటి ఒక విధి విధానం ఉన్నది. అది వెళ్ళిపోయిన తర్వాత అదను చూసుకొని అక్కడ దేవాలయము అక్కడ దౌపరికి ఒక అన్య మతస్థుడు పోలీసులు అరెస్ట్ చేయబడినట్టు వాడిని రిమాండ్ చేసామని చెప్తున్నారు. పోలీసులు కూడా చెప్తున్నారు. నిన్న మొన్న రాత్రి అంతా కూడా ఇదే రసబస కొనసాగుతుంది. ప్రజల్లో ఒక ఆందోళన మొదలైంది. అది అతను ఎవడు ఏంది అనేది పోలీసులు ఈ రోజు మాకు చెప్తున్నారు. మా యొక్క ఇక్కడ పెట్టినటువంటి దుకాణదారులంతా కూడా వీళ్ళందరినీ కూడా మేము పిలిచినాము. వాళ్ళని కూడా విచారణ చేస్తున్నాము. వాడు ఎవడు ఇక్కడ దుకాణం ఇక్కడ పెడతాడా, వాడు ఏంది అనేది కూడా మా వాళ్ళని కూడా అందరినీ ఇక్కడ దుకాణాలు పెట్టుకునే వాళ్ళందరినీ కూడా మేము అడుగుతున్నాము. వాళ్ళ నుంచి కూడా ఎంతమంది ఇక్కడ దుకాణాలు పెడుతున్నారో లిస్టును మా యొక్క కమిటీ టేకప్ చేస్తుంది, కేటాయిస్తుంది. వాళ్ళ అడ్రస్లు కూడా మేము తీసుకుంటున్నాము. దాన్ని కూడా పోలీసులకు కానీ మున్సిపాలిటీలకు కానీ మా యొక్క దగ్గర కానీ ఆ లిస్టులు కూడా పెట్టుకొని ఇక్కడ బతుకు తెరువు ఎవరికి అన్యాయం చేయం మేము. కానీ ఆ రికార్డు అనేది పోలీసుల దగ్గర గుడిల మున్సిపాలిటీలో రికార్డు కూడా ఉండాలి. ఎందుకంటే ఇక్కడ అన్య మతస్థులు వచ్చి ఇది ఆధారం చేసుకొని ఇక్కడ ఆందోళన ఇటువంటి ఆందోళనలకు కారణభూతనం అవుతున్నారు. ఎందుకంటే అక్కడ బంగ్లాదేశ్ లో చూసినాము, పాకిస్తాన్ లో చూసినాము, బంగ్లాదేశ్ లో చూసినాము, పాకిస్తాన్ లో చూసినాము, ఓల్డ్ సిటీ లో చూసినాము. అక్కడక్కడ దేవాలయాల దగ్గర, ఉత్తారమ్మ దేవాలయం దగ్గర, వినాయకుడి దేవాలయం దగ్గర అన్య మతస్థులు చేస్తున్న ఈ యొక్క దుష్ట కార్యక్రమాలను మనము చూస్తున్నాము. పని కట్టుకొని హిందూ దేవాలయాల మీదనే చేస్తున్నారు. వాళ్ళు పని కట్టుకొని హిందువుల మీదనే టార్గెట్ చేస్తున్నారు. మరి ఎందుకు ఈ విధానం? మన భారతదేశము ఏర్పడినాక శ్రీరాముడు పరిపాలించినటువంటి రాజ్యము ఎంతో మంది హిందూ రాజులు పరిపాలించుడు, శ్రీకృష్ణుడు పరిపాలించుడు. అటువంటి వాళ్ళు మనమంతా కూడా హిందూ సమాజం అంతా కూడా దేవుడుగా మనమంతా భావించుకుంటాము. గ్రామ దేవతలని కానీ ఇట్లా అమ్మవార్లని కానీ కూడా మనం భగవంతుడిగా పూజించుకొని నిత్యం వాడికి చూడండి, ఒక మతస్థుడు వేరే మతస్థుడు దోరికి దూరడం అనేది తప్పు. రాజ్యాంగ ప్రకారంగా 100% తప్పు. అదే దుబాయ్ లో చూసుకున్నా, ఏడ తీసుకున్నా వాడిని మతం సంపారు వాళ్ళు. నువ్వు సౌదీ అరేబియా వెళ్ళండి, దుబాయ్ వెళ్ళండి, తాలిబాన్ ఎక్కడన్నా పోతే ఇటువంటి సంఘటనలు ముస్లిం వ్యక్తి చేసిన వాళ్ళని సంపేస్తారు, వాళ్ళని శిక్ష చేసేస్తారు. ఇలాంటి సంఘటనలు దుబాయ్ లోనే అక్కడక్కడనే ఉన్నాయి, వాళ్ళ కులంలోనే ఉన్నాయి, అన్య మతస్థుల కులంలో ఉన్నది. మన హిందూ మతము ప్రజాస్వామ్యం అనుకుంటా ఎంతకాలము ఇది మనము ఈ యొక్క ఎంతకాలం మనం చేసుకుంటాం చెప్పండి? మన దేవుళ్ళని అపచారం చేస్తున్నారు, హిందువులను అపచారం చేస్తున్నారు. హిందువులు అసలు మనుషులే కాదంటున్నారు, దేవుళ్ళే కాదంటున్నారు. వినండి, వీళ్ళకి స్థిమితం లేదని చెప్పి చిత్రీకరిస్తారు. ఇప్పుడు ఎక్కడికైనా అర్చకులము మీరు ఎప్పుడు వెళ్ళారు? కంప్లీట్ చేసుకుని 8 గంటలకు గుడి మూసివేయడం జరిగింది. 8 గంటల 45 నిమిషాల ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. కొంతమంది మన గుడి సభ్యులుగా చూడడం జరిగింది. దాని తర్వాత వారిని కొట్టడం జరిగింది. పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. మా కమిటీ అంతా కూడా స్పందించడం జరిగింది. అన్ని జరిగాయి. అతనికి శిక్ష పడాలి అని కమిటీ తరపున, హిందూ సమాజం తరపున మేము కోరుతున్నాం. మత స్థిమితం లేదని చెప్పి చిత్రీకరిస్తారు అట్లా, అంతే. వారు జిహాదీ వ్యవస్థనే అలాంటిది. అమాయకంగా వారు కొడుతున్నా కూడా కొట్టండి చెప్పండి అనేటట్టుగా ఉంటారు వారు, అంతే.